వీరకణాల్లో ఇన్ఫెక్షన్ ఉంటే వాళ్ళకి కంప్లైంట్స్ ఏముంటాయి? ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనకి డాక్టర్ దగ్గరికి వస్తారు? సో వీరికణాల్లో ఇన్ఫెక్షన్ కింద ఉంది అంటే అది యూజువల్లీ ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఎక్కడో చోట పెయిన్ పెరినియల్ పెయిన్ కానీ లేకపోతే స్కోటంలో పెయిన్ కానీ పెల్విస్ అంతా మొత్తం ఒక ఇరిటేషన్ కానీ బ్యాక్ పెయిన్ లో బ్యాక్ పెయిన్ కానీ యూరిన్లో చీమ్ రావడం కానీ వీర్యంలో చీమ్ రావడం కానీ కలిసిన తర్వాత కానీ పెయిన్ కానీ ఈ ఇబ్బందులు అనేది సహజంగా చూస్తూ ఉంటాం అనమాట ఈ సెమినల్ ఫ్లూయిడ్ ఇన్ఫెక్షన్లో వాళ్ళు రావడానికి. అంటే డైరెక్ట్గా పెయిన్ ఉండి కంప్లైంట్ డాక్టర్ దగ్గరికి రావచ్చు. ఒకవేళ వీర్యం పరీక్ష చేసినప్పుడు కణాల్లో దాంతో పాటు చీమ్ కణాలు ఉంటే కూడా మనము ఇన్ఫెక్షన్. సో యూజువల్ ఏంటంటే ఈ సెమినల్ ఫ్లూయిడ్ అంటే ఎట్లయితే మనకు సెమెన్ పారామీటర్స్లో స్పమ్స్ ఎట్లయితే ఉంటాయో అదేవిధంగా సెమినల్ ఫ్లూయిడ్ అనేది ప్లాస్మా ఫ్లూయిడ్ లాగానే సెమినల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుందన్నమాట. ఈ సెమినల్ ఫ్లూయిడ్ అనేది ఈ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో గ్లాండ్స్ ఉంటాయన్నమాట. సో అది ప్రోస్టేట్ గ్లాండ్ అయి ఉండొచ్చు, లేకపోతే సెమినల్ వెసికల్ గ్లాండ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే బల్బోయురెథ్రల్ గ్లాండ్స్ ఉండొచ్చు, లేకపోతే ఎపిడైమిస్ ఉండొచ్చు. ఇవన్నీ ఏంటంటే ఈ స్పమ్స్ మనకి ట్రావెల్ చేయడానికి మన వీర్యం లోపల కలిసి బయటికి రావడానికి మనకు ఈ సెమినల్ ఫ్లూయిడ్ అనేది తోడ్పడుతుంది. ఈ సెమినల్ ఫ్లూయిడ్లోకి ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, దాన్ని సెమినల్ ఇన్ఫెక్షన్ లాగా భావించాల్సి వస్తుంది. సో ఎనీవేర్ ఈ గ్లాండ్స్ ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ మనకు సెమినల్ ఫ్లూయిడ్లో ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది.